గత నెలలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్స్లో భారత పురుషుల జట్టు పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం పరోక్షంగా ఆపరేషన్ సింధూర్ విజయంతో పోలుస్తూ ట్వీట్ చేశారు. సరిగ్గా అదే పందాను అనుసరిస్తూ ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసి దేశవ్యాప్తంగా సంబరాలు నింపింది. భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అలా భారత మహిళల జట్టు క్రీడా మైదానంలో ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది. ఈ సిరీస్లో ఇండియా వరుసగా రెండవ విజయం నమోదు చేయగా పాకిస్తాన్ వరుసగా రెండవ ఓటమి మూటగట్టుకుంది. ఇండియా పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ విజయం ద్వారా భారత మహిళల జట్టు పాకిస్తాన్పై తమ 12-0 తేడాతో అజేయ రికార్డును మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పటివరకు భారత మహిళల జట్టుపై పాకిస్తాన్ మహిళల జట్టు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. అంతేకాకుండా పాక్ జట్టు ఒక్కసారి కూడా ఇండియాపై 200 పరుగుల మార్క్ చేరుకోలేకపోయింది. ఇక భారత పురుషుల జట్టు మాదిరిగానే మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాక్ జట్టు పరువు తీసింది. యుద్ధం మైదానంలో అయినా సరిహద్దుల్లో అయినా పాక్పై గెలుపు ఇండియాదే అనే బలమైన సందేశాన్ని ఈ విజయం ప్రపంచానికి పంపింది. ఇక పాకిస్తాన్ జట్టులో ఆ జట్టు చీఫ్ నుండి పురుషులు, మహిళా క్రికెటర్లు ఎవరికైనా లెక్కలేనంత తిక్కు ఉంటుందని మరోసారి రుజువైంది. మొన్న ఆసియా కప్లో పాకిస్తాన్ పురుష క్రికెటర్ల ఓవర్ యాక్షన్, ఆ జట్టు చీఫ్ మొహసిన్ నఖ్వీ కప్పు ఎత్తుకుపోవడం లాంటి కళాఖండాలను మరిచిపోకముందే ఈ మ్యాచ్లో పాక్ మహిళా కెప్టెన్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతుండగా కొలంబో స్టేడియం మొత్తం ఒక్కసారిగా చిన్నపాటి దోమలు, ఈగల దండయాత్రకు గురైంది. ఆ సమయంలో ఒక పాకిస్తాన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఒక డబ్బా తీసుకుని మైదానంలోకి ఉరుక్కుంటూ వచ్చింది. అంపైర్లు, కామెంటేటర్లు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళపడ్డారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా అప్పటికప్పుడు కెప్టెన్సీని పక్కన పెట్టి ఆ డబ్బా నుండి ఒక స్ప్రేను బయటకు తీసి పెస్ట్ కంట్రోల్ బాధ్యతలను భుజాన వేసుకుంది. ఆ స్ప్రేతో పిచ్పై కవర్స్ వైపు, అంపైర్ల కాళ్ల దగ్గర కూడా లెక్కలేనంతగా స్ప్రే కొట్టింది. అది చూసి కామెంటరీ బాక్స్ మొత్తం పగలబడి నవ్వేసింది. ఆ స్ప్రేతో ఈగలను, దోమలను ఎలా ఆపగలరు? అయినా ఇలాంటి తిక్క పనులు చేయడం పాకిస్తాన్కే సాధ్యమని అందరూ పాక్పై సెటైర్లు విసురుతున్నారు. ఏదేమైనా తిక్క పనులు చేయడంలో పాకిస్తాన్ క్రికెటర్లకు మహిళా క్రికెటర్లు మంచి పోటీ ఇస్తుండడం విశేషం. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఒక్కరిద్దరి మెరుపులతో కాకుండా కీలక సమయాల్లో వచ్చిన చిన్న చిన్న భాగస్వామ్యాలు మరియు సమిష్టి కృషితో ముందుకు సాగింది. పిచ్ నెమ్మదిగా ఉండి పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ భారత బ్యాటర్లు విలువైన పరుగులు సాధించారు. భారత ఓపెనర్లు స్మృతి మందాన మరియు ప్రతీకా రావెల్ ఇన్నింగ్స్ను మంచి రీతిలో ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 48 పరుగులు జోడించి జట్టుకు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అయితే ఇద్దరూ తమ ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమవడం భారత ఇన్నింగ్స్లో లోపంగా కనిపించింది. స్మృతి మందాన 23 పరుగులకు, ప్రతీకా రావెల్ 31 పరుగులకు అవుట్ అయ్యారు. 4వ స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, 3వ స్థానంలో వచ్చిన హర్లెన్ డియోల్ 3వ వికెట్కు 39 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కీలక సమయంలో హర్మన్ ప్రీత్ కౌర్ 19 పరుగుల వద్ద త్వరగా అవుట్ కావడంతో భారత జట్టు ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ సమయంలో యువ బ్యాటర్ హర్లెన్ డియోల్ మరియు జెమిమా రోడ్రిగ్స్ క్రీజ్లో నిలదొక్కుని ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. ముఖ్యంగా హర్లెన్ డియోల్ సంయమనంతో ఆడి జట్టు అత్యవసర సమయంలో 46 పరుగులు చేసి 4వ వికెట్కు 45 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి పెను ప్రమాదాన్ని తప్పించింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె కేవలం 4 పరుగుల తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయింది. 46 పరుగుల వద్ద పెవిలియన్కు చేరింది. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగుల వద్ద అవుట్ అయింది. ఇద్దరు సెటిల్డ్ బ్యాటర్లు త్వరగా అవుట్ అవ్వడంతో మిడిల్ ఆర్డర్ త్వరగా కూలిపోయే ప్రమాదం ఉన్న సమయంలో సీనియర్ ఆల్రౌండర్లు దీప్తి శర్మ 25 పరుగులు, స్నేహ రాణా 20 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 6వ వికెట్కు 42 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇండియా స్కోర్ 200 పరుగులు దాటించారు. ఇక చివరి ఓవర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కేవలం 20 బంతుల్లో మెరుపు వేగంతో 35 పరుగులు చేసి జట్టు స్కోర్ను అమాంతం పెంచింది. ఆమె వేగవంతమైన ఇన్నింగ్స్ ద్వారా భారత జట్టు 247 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను చేరుకోవడానికి సహాయపడింది. ఈ మ్యాచ్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కును దాటకపోయినా భారత జట్టు సాధించిన 247 పరుగులు మహిళల వన్డే క్రికెట్లో వ్యక్తిగత అర్ధ సెంచరీ లేకుండా అత్యధిక స్కోర్లలో ఒకటిగా నిలిచింది. ఇది భారత జట్టు యొక్క సమిష్టి బ్యాటింగ్ ప్రదర్శనకు నిదర్శనం.
పాకిస్తాన్ బౌలర్లలో డయానా బైగ్ 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచింది. భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ బ్యాటర్లను ఉకిరిబికిరి చేశారు. భారత బౌలర్లు ముఖ్యంగా రేణుకా సింగ్ ఠాకూర్ మరియు క్రాంతి గౌడ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ ఛేదనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మునీబా అలీ ఒక అసాధారణమైన రనౌట్ ద్వారా అవుట్ అవ్వడం పాకిస్తాన్కు పెద్ద షాక్ ఇచ్చింది. క్రాంతిగౌడ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసిన తర్వాత మునీబా క్రీజు నుండి బయటకు వచ్చింది. ఆ సమయంలో బంతిని అందుకున్న దీప్తి శర్మ మెరుపు వేగంతో డైరెక్ట్ హిట్ కొట్టగా మునీబా బ్యాట్ను నేలను తాకకపోవడంతో 3వ అంపైర్ అవుట్గా ప్రకటించారు. ఇది పాకిస్తాన్ జట్టులో గందరగోళానికి దారితీసింది. మరో ఓపెనర్ సదాఫ్ షమాస్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయింది. క్రాంతిగౌడ్ వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో సులువుగా క్యాచ్ 5 పరుగుల వద్ద వెనుదిరిగింది. 4వ స్థానంలో వచ్చిన కీలక బ్యాటర్ ఆలియా రియాజ్ డకౌట్ కావడంతో పాకిస్తాన్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇటువంటి పరిస్థితుల్లో సిద్రా అమీన్ మరియు నటాలియా పర్వైజ్ 4వ వికెట్కు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ 4వ వికెట్కు 69 పరుగులు జోడించి భారత బౌలర్ల ఆధిపత్యాన్ని కొంతవరకు అడ్డుకున్నారు. ముఖ్యంగా సిద్రా అమీన్ సంయమనంతో ఆడి ఒకవైపు వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే మరోవైపు స్కోర్ బోర్డును కదిలించింది. అలా సిద్రా అమీన్ ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్కు తొలి అర్ధ సెంచరీని నమోదు చేసింది. తన ఇన్నింగ్స్లో ఒక 6 మరియు 5 4లు కొట్టి జట్టుకు ఆశలు రేకెత్తించింది. అయితే క్రాంతి గౌడ్ మళ్లీ బౌలింగ్కు వచ్చి నటాలియా పర్వైజ్ను అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. నటాలియా వేగం పెంచే ప్రయత్నంలో రాధా యాదవ్ చేతికి చిక్కింది. నటాలియా పర్వైజ్ అవుట్ అయిన తర్వాత భారత స్పిన్నర్లు తమ పట్టు బిగించారు. కెప్టెన్ ఫాతిమా సనా 2 పరుగులు మాత్రమే చేసి త్వరగానే అవుట్ కావడంతో పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారింది. ఇక మిగిలిన బ్యాటర్లు రమీన్ షమీం మరియు సిద్రా నవాజ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో పాకిస్తాన్ జట్టు 175 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరకు 3 వికెట్లు సాధించి అద్భుతంగా రాణించి పాకిస్తాన్ బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేశారు. సిద్రా అమీన్ పోరాడినప్పటికీ ఆమెకు ఇతర బ్యాటర్ల నుంచి తగిన మద్దతు లభించకపోవడం, అలాగే కీలక సమయంలో భాగస్వామ్యాలు విఫలం కావడం పాకిస్తాన్ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మొత్తం మీద భారత్ విజయం సాధించి ప్రపంచకప్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.